నిజమైన ప్రేమలో ఉండే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మారిపోదు. పరిస్థితులు మారిపోయినా నిజమైన ప్రేమ, పర్ఫెక్ట్ లవ్ విల్ నెవర్ చేంజ్. రెండవదిగా నిజమైన ప్రేమలో ఉండే లక్షణం ఏంటంటే ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్. నిజమైన ప్రేమలో స్వార్థము ఉండదు. ఈ రోజుల్లో చూడండి, ఎవరైనా ప్రేమించారంటే దానికి ఏదో ఒక కారణము ఉండాలి. ఖచ్చితంగా కారణం ఉంటే ప్రేమిస్తారు. మూడవదిగా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి, ప్యూర్. ఈ రోజుల్లో ప్యూరిటీ తగ్గిపోయింది, అంతా కల్తీ అయిపోతా ఉంది. అందుకనే ఆరోగ్యాలు ఇలా ఉంటున్నాయి కదా. నాలుగవది, అనదర్ క్వాలిటీ ఆఫ్ ట్రూ లవ్ ఇస్ అన్కండిషనల్. నిజమైన ప్రేమ కండిషన్లు పెట్టదండి, షరతులు పెట్టదు. మీరు చూడండి, ఎవరైనా మీ దగ్గరకు వస్తే ఐ లవ్ యూ బికాజ్ అని మొదలు పెడతారు. ఐ లవ్ యూ బికాజ్ యు ఆర్ famous. I love you because you are beautiful. I love you because you are handsome. I love you because or if you are kind to me, I will be kind to you. If you love me, I will love you. మనుషుల ప్రేమలు షరతులతో కూడిన ప్రేమలు, కానీ దేవుని ప్రేమ షరతులు ఉండవు. దేవుని ప్రేమలో షరతులు కనబడవు. సమయం అయిపోతా ఉంది, కానీ ఒక్కసారి ఫాస్ట్ గా బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనం 4వ వచనం నుండి చదివినట్లయితే ట్రూ లవ్ లో ఉండే క్వాలిటీస్ కనబడతాయి. యవనస్తులు అందరు నోట్ చేసుకోవాలి, ఎందుకంటే ట్రూ లవ్ లో ఉన్న క్వాలిటీస్ మనకు అర్థం అవ్వకపోతే, వాటిని మనం తెలుసుకోకపోతే, యూ విల్